5 మినిట్స్లో మనం లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకుని క్యారెట్, క్యాప్సికమ్, బఠానీ రైస్ చూపిస్తున్నానండి. చూసారా, చక్కగా మనకి ఇవి క్యారెట్, బఠానీ బాయిల్ చేసుకుని ఉంచుకుంటే అసలు చాలా తొందరగా క్విక్గా మనకి రెడీ అయిపోతుంది. మార్నింగ్ మనం అందరం చాలా బిజీగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏంటంటే ఇలా మనం బాక్స్ పెట్టేస్తే మనకి తొందరగా అయిపోతుంది. చూడండి, దీనికి ఏమేమి కావాలో చెప్తాను. కొత్తగా వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఒక బౌల్లో తీసుకున్నాను, బౌల్లోని రైస్. అలాగే నేను ఇక్కడ పచ్చి బఠానీ అండి, ఇది పచ్చి బఠానీ నేను బాయిల్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ కూడా నేను స్టీమ్ పెట్టేశాను. ఈ బఠానీ ఇక్కడ ఒక టిప్ చెప్తాను. మనం బాయిల్ చేసుకుంటాం కదా, ఈ బఠానీ బాయిల్ చేసుకున్నప్పుడే మనం అది మళ్ళీ క్యారెట్ మనం బాయిల్ చేసుకుంటే అందులో విటమిన్స్ అన్నీ పోతాయండి వాటర్లో. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న గిన్నెలో ఇవి బాయిల్ అయ్యేటప్పుడే ఒక చిన్న గిన్నెలో అవి పెట్టేసి పైన మూత పెట్టేస్తే ఆ స్టీమ్కి అది కూడా మెత్తబడిపోతుంది మనకి క్యారెట్. నేను అప్పుడు మనకి రెండు ఒకసారి కూడా కుక్ అయిపోతాయి. కానీ కొంచెం మనకి క్యారెట్ తొందరగానే కొంచెం స్టీమ్కి ఉడికిపోతుంది. తర్వాత అది మనం తీసేసుకుని ఈ బఠానీ కాసేపు బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే చేసేస్తాను. తర్వాత చిన్న క్యాప్సికమ్ తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. పిల్లలకైతే మనం కొంచెం తగ్గించవచ్చు, పెద్దవాళ్ళైతే కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి 1 స్పూన్ ఉంటుంది, గరం మసాలా, హోల్ గరం మసాలా ఇది ఇంట్లో చేసిందే, అదొక స్పూను, ఇదొక స్పూను వేసుకుంటున్నాను. ఏంటంటే మనకు కొంచెం ఫ్లేవర్ అది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయట్లేదు, వేస్తే మళ్ళీ మనకి బిర్యానీ ఫ్లేవర్లో వచ్చేస్తుంది. ఇది ఊరికి సింపుల్గా చేసేసుకుని రైస్ అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ మీద నేను పాన్ పెట్టానండి. మనకి ఇందులో ఆయిల్ నేను ఒక 3 స్పూన్స్ దాకా వేస్తున్నాను. మనం రైస్ తీసుకుని క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. 3 స్పూన్స్ కన్నా కొంచెం తగ్గిస్తున్నాను నేను, 2.5. అవి మనం బాయిల్ చేసేసుకుంటే ఏంటంటే మనం మార్నింగ్ కొంచెం హడావుడిగా ఉంటుంది కదా, అందుకని మామూలుగా మనం నైట్ కొంచెం అవి బాయిల్ చేసేసుకుని ఉంచుకున్నా కూడా మనకి తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో నేను ఇప్పుడు తాలింపుకి కొంచెం జీలకర్ర వేసుకుంటాను. జీలకర్ర ఏంటంటే మనకు కొంచెం డైజెషన్ అది బాగుంటుంది. 1 స్పూను జీలకర్ర. నేను ఇక్కడ ఆనియన్ వేయట్లేదండి, ఆనియన్ కావాలంటే వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో పచ్చిమిర్చి, బఠానీ కూడా వేసేస్తున్నాను. అలాగే క్యాప్సికమ్, బఠానీ వేసేసాను. అలాగే క్యాప్సికమ్ పచ్చిది కాబట్టి క్యాప్సికమ్ కూడా బాగా మెత్తగా క్యాప్సికమ్ కుక్ అయినా బాగోదండి, మనకి కొంచెం హాఫ్ కుక్ అయినా చాలు, కొంచెం క్రంచీగా బాగుంటుంది మనం తినడానికి. అలాగే కరివేపాకు. చాలా సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది మనకి, మహా అయితే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో కూడా అయిపోతుంది. ఇలా బాయిల్ చేసి పెట్టేసుకుంటే మనకి అసలు ఒక 5 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు ఇది. కొంచెం క్యాప్సికమ్ కొంచెం అది కుక్ అయిన తర్వాత కొంచెం ఒకసారి ఇలా మూత పెట్టేసుకుంటే మనకు 1 నిమిషం క్యాప్సికమ్ కుక్ అయిపోతుంది. ఓన్లీ ఒక 2 మినిట్స్ అంతే. తర్వాత క్యారెట్ ఇవి వేసేసుకోవచ్చు. 2 మినిట్స్ అయిపోయిందండి, చూద్దాం. మనకి క్యాప్సికమ్ కూడా 1/2% కుక్ అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ వేసేస్తున్నాను. ఇది స్టీమ్ పెట్టి ఉడికించుకున్నాం కాబట్టి ఇది కూడా ఎక్కువ టైం పట్టదు మనకి. కలిపేసుకుని ఇప్పుడు కొంచెం మనం ఈ ధనియాల పొడి, గరం మసాలా ఉంది కదా, ఇది వేసేస్తున్నాను. పసుపు నేను ఊరికి కొంచెం వేసానన్న పేరుకే వేస్తున్నానండి, అది మళ్ళీ ఎల్లో కలర్ వచ్చేస్తుంది కదా, నేను కొంచెం లైట్గా వేసానన్న పేరుకి వేస్తున్నాను. మీకు కావాలంటే మామూలు ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ వేసేస్తాను.
మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. దీనికి నేను 1 స్పూన్ వేసి, చిన్న స్పూన్ కొంచెం వేసాను. చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం రైస్ వేసిన తర్వాత. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే మాత్రం మళ్ళీ తీయలేం కదా. ఇప్పుడు ఈ స్పూన్ 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను ధనియాలు జీలకర్ర పొడి. సిమ్లో పెట్టుకుని చక్కగా ఇది కొంచెం ఇలా మగ్గిపోయిన తర్వాత రైస్ వేసేసుకొని కలిపేసుకోవడం. చూసారా ఎంత చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. మీకు ఉడికించుకోవడానికి బాయిల్ చేయడానికి టైం లేదనుకుంటే మామూలు డైరెక్ట్ ఇలా ఆయిల్లో వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే టైం పడుతుంది మగ్గడానికి. మనకి బఠానీ కూడా బాయిల్ చేసేసుకుంటే బాగుంటుంది. నేను ఒక్కసారి ఇలా 1 మినిట్ ఉంచుదాం అలాగా మూత పెట్టేసి. ఇప్పుడు మనకి ఇది చూద్దామండి. ఇప్పటికే 1 మినిట్ ఉంచాను అంతే నేను, మరి ఎక్కువసేపు ఉంచిన మాడిపోతుంది మనకి. ఇప్పుడు ఈ రైస్ వేసేసి మనం కలిపేసుకోవడమే. రైస్ కొంచెం మనం పొడి పొడిలాడేటట్టు ఉడికించుకుంటే మనకి బాగుంటుంది. ఏ రైస్ అయినా కూడా కొంచెం మెత్తగా ఉందనుకోండి, రైస్ ఎక్కువ ఉడికితే కనుక ఇంకా అది మనకి కొంచెం మెత్తగా బాగోదు, ఎలా అయినా టేస్ట్ తేడా ఉంటుంది. ఇలా కొంచెం పలుకుగా ఉంటే మనకి ఈ రైస్లు అనేవి బాక్సుల్లో కూడా బాగుంటుంది అన్నమాట. చూసారా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ అది కూడా టేస్ట్ చూసేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నాకు సరిపోయిందండి, సాల్ట్ అది కూడా సరిపోయింది, అన్నీ సరిపోయినాయి. మీకు ఇంకా కావాలంటే ఇందులో మనకి రైనీ సీజన్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. చిల్లీస్ పచ్చిమిర్చి మానేసి కొంచెం మిరియాల పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది. అంతేనండి, ఇంకా మనకి రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకోవడమే. దీన్ని ఇప్పుడు నేను బౌల్లోకి సర్వ్ చేసేస్తాను. మీరు చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్స్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనండి, ఇది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనకి రెడీ అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ప్లేట్లోకి సర్వ్ చేసానండి. కొంచెం చల్లారిన తర్వాత మనం లంచ్ బాక్సుల్లోకి పెట్టేస్తే మనకి ఇవన్నీ బాయిల్ చేసుకుని రైస్ బాయిల్ చేసి పెట్టుకుంటే 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది.